నగల పథకంలో మీరు కట్టేది నెల కేవలం డబ్బులు కాదండి, మీ శ్రమ. అందుకు పూర్తి ఫలితాన్నిచ్చే ఒకే ఒక పథకం లలిత ధనవందనం. మొన్న ఒక ఎమ్మెల్యే గారు, పార్టీ ఎమ్మెల్యే గారు పొద్దున్నే అందరిని పలకరిస్తూ వెళ్తారండి. కేతిరెడ్డి గారు ఏదో చూస్తూ ఒక అతను స్టూడెంట్ లావుగా ఉన్నాడు. ఏరా ఇంత లావుగా ఉన్నావేనంటే మా అమ్మ ఆడుకొని ఇవ్వట్లేదండి అన్న. ఏంటి ఏ ఆట అంటే సెల్ ఆట అన్నాడు. వీడియో గేమ్స్ ఆడుకొని ఇవ్వట్లేదండి. దానికి లావు అవడానికి సంబంధం ఏంటి అంటే వాడికి ఏంటంటే అది ఎందుకు క్వశ్చన్ ఏంటంటే అసలు వీడియో గేమ్స్ వీళ్ళు పిల్లలు అలవాటు పడిపోయారండి. అది ఏం చేస్తే బాగుంటుంది, లేదంటే మన వదిలేయటమేనా? ఈ సెల్లో వీడియో గేమ్స్ ఆడుతున్నారు, ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. ఆడుకోమంటే ఆడుకోవడానికి ఎంటర్టైన్మెంట్ వేరు, ఎడ్యుకేషన్ వేరు అన్న విషయాన్ని ముందు గుర్తించాలండి. ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే మా అబ్బాయి వీడియో గేమ్ 2 hours ఆడుతున్నాడండి, చాలా ఫాస్ట్గా టైప్ కొడతాడండి వాట్సాప్లో, అసలు ఆడంత తెలివైనడు ఎవడో లేడండి. వీడియో గేమ్ ఆడితే అసలు ఇన్ఫాక్ట్ లాజికల్గా చూస్తే ఆడలో 10వ వంతు కూడా మీరు నేను ఆడలేం, అంత స్పీడ్గా వీడియో గేమ్ ఆడుతున్నాడండి. సో మా అబ్బాయి చాలా తెలివైనడండి, కంప్యూటర్ ఇంజనీర్ అవుతాడు. ఇట్లాగ ఏదైతే పేరెంట్స్ తెలుసో తెలియకో ముద్దు చేయడం ఏదైతే విధానం ఉందో అది కరెక్ట్ కాదు. రెండోది వచ్చే ఏంటంటేనంటే ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ వేరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్గా ఏంటంటే అది ఇంకా తెలుసుకోవాలన్నటువంటి ఒక క్యూరియాసిటీతో చేసి ప్రక్రియ అండి ఎడ్యుకేషన్ అంటే. ఇంకా చదవాల్సింది ఉందని తెలుసుకోవడం ఎడ్యుకేషన్ అంటామండి జనరల్గా మనం. సో పేరెంట్స్ ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే పిల్లల మీద సింపతి చూపించకూడదు. కొన్ని ఆస్పెక్ట్స్లో సింపతి పిల్లల మీద కానీ పేరెంట్ చూపిస్తే ఆడి మీద జనాలు సింపతి చూపిస్తారు పెద్ద అయిన తర్వాత. ఒకటే ఆప్షన్ అండి పేరెంట్కి. అది అంటే ఎప్పుడు కూడా అంటే పేరెంట్ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినా, లేకపోతే నాకు ఒకటే కొడుకున్నాడు, ఇద్దరే కొడుకులు ఉన్నాడు, లేకపోతే ఆడేమన్నా పారిపోతాడా ఇంట్లోంచి, లేదా ఆడేమన్నా తాగేస్తాడా, లేకపోతే పైన దూకేస్తాడా, ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు ఇనీషియల్గా మీరు ఏదైనా ఒక అలవాటు చేసేటప్పుడు ఫస్ట్ సరే ఆడ అన్నం తినట్లేదు కదా మీరు వీడియో గేమ్ పెడితే ఎలాగా? తల్లి లాజిక్ ఏంటి? ఆడ అన్నం తినాలి కాబట్టి ఉన్న టెక్నిక్ ఏంటి? వీడియో గేమ్ పెడతారు లేదా టీవీ పెడతారు. అప్పటికి సాటిస్ఫై అయిపోయారు మీరు. తర్వాత ఇంకో నెక్స్ట్ స్టేజ్ ఏంటి? వీడు భోజనం చేయట్లేదు కదా పెట్టారు, లేకపోతే ఇంకొకటి ఏదో అవసరం వచ్చింది మీకు పిల్లోడితో. ఏంటి? మీరు ఎవరో రిలేషన్ వచ్చారు, మీ ఫ్రెండో మీ ఫ్యామిలీ మెంబరో మాట్లాడుతున్నారు, అల్లరి చేస్తున్నాడు, నాన్న ఇదిగో అని ఒక మొబైల్ ఇచ్చి ల్యాప్టాప్ ఇచ్చి చూస్తూ ఉండంటారు. ఎందుకని? ఫస్ట్ మళ్ళీ మన ఇద్దరికి డిస్టర్బెన్స్ కదా మాట్లాడుకుంటే వాడు. ఇలాగ నెమ్మదిగా వాడిని భరించలేక, వాడు అల్లరిని కానీ, లేకపోతే వాడి ప్రజెన్స్ని కానీ, లేకపోతే వాడితో టైం స్పెండ్ చేయలేక కానీ, వాడితో ఇంటరాక్షన్ అవ్వడానికి కానీ ఇలాంటి భరించలేక పేరెంట్స్ ఏం చేస్తారంటే షార్ట్ కట్ మెథడాలజీ ఏదైతే ఉందో అదే టెక్నాలజీని వాడేస్తున్నారు. ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ని, ఆ టెక్నాలజీని స్టార్టింగ్లో వాడినప్పుడు మీకు ముద్దుగా ఉంటుంది. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఒకసారి అక్కడ అలవాటు చేసిన తర్వాత నాకు ఆ మొబైల్ లేకపోతే నేను చదవను అంటాడు, నా మొబైల్ లేకపోతే నేను తిన్న అంటాడు, మొబైల్ లేకపోతే నేను మాట్లాడనని చెప్తాడు. ఇంకోటి నెమ్మదిగా థ్రెటనింగ్ బ్లాక్మెయిలింగ్ మోడ్లోకి వచ్చేస్తారు పిల్లలందరూ కూడా. ఒకటి సో డెఫినెట్గానండి నేను చెప్పేది ఏంటంటే పిల్లలందరికీ కూడా అంటే పేరెంట్స్ చేయవలసింది ఏంటంటే ఒకటి చాలా కటువుగా ఉండాలి. డెఫినెట్గా కొన్ని ఆస్పెక్ట్స్లో ఉండవలసిందే. ఎందుకంటే ఇప్పుడు రాడ్ని మనం బాగా వేడి చేసి మనం దాన్ని తయారు చేస్తే తప్ప అది వంగదు. సో మొక్క అయినా సరే దాన్ని మనం చాలా నీట్గా కర్ర పెట్టి కట్టి దాన్ని ముందు చేస్తేనే తర్వాత చెట్టు కింద అవుతుంది, లేదా వంకరగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మనం ఆ ఏజ్లో మనం వీలున్నంత వరకు కూడా చాలా సీరియస్గానే వాళ్ళ మీద కొంచెం ఫోకస్ పెడుతూ కొంచెం సిస్టమేటిక్గానే వాళ్ళని కంట్రోల్ చేయాలి. అలా కంట్రోల్ చేయలేకపోతే ఒకవేళ ఆ ఏజ్లో కానీ మీరు కంట్రోల్ చేయలేకపోతే వినట్లేదు మా అబ్బాయి వినట్లేదు అనడం కంటే కూడా అలా వినకుండా ఎందుకుంటున్నాడు? మీ ఇంట్లో టీవీ పెట్టి మీరు చూస్తున్నారండి జబర్దస్త్, మీరే చూస్తున్నారు, మీరు మీ ఆవిడ జబర్దస్త్ చూస్తున్నారు, ఆడో కూర్చుంటాడు, అసలు టీవీ తీసేయండి తీరు మీరు. ఎందుకని? మీరు మీ లైఫ్ని సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా లేరు, మీరు మీ టైం స్పెండ్ చేయడానికి సిద్ధంగా లేరు, మీరు మీ టైంని మీ అబ్బాయితో స్పెండ్ చేయడానికి సిద్ధంగా లేరు. మీరు మొత్తం రెస్పాన్సిబిలిటీని పట్టుగా టీచర్ మీద పడేస్తారు పెట్టి మా అబ్బాయి బాగుపడాలని చెప్పి. అంటే అట్లాగా మీరు మీ టైంని కానీ, మీకు ఎనర్జీని కానీ, మీకు ఉన్నటువంటి మనీని కానీ, మీకు ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ కానీ కొంత కానీ మీ పిల్లవాడికి కానీ మీరు వెచ్చించగలిగిన పరిస్థితిలో ఉంటేనే మీరు మీ అబ్బాయి నుంచి మంచి క్వాలిటీస్ మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు ఇవన్నీ నేను చెయ్యకుండా నేను జాబ్కి వెళ్తున్నాను, టైర్ అయిపోయాను, ఈవినింగ్ వచ్చాను, నేను అక్కడ పడతాను, ఏదేదో లాజికల్ చెప్పుకుంటా కానీ మీరు ఉన్నట్లయితే డెఫినెట్గా వాడు షార్ట్ కట్ మెథడ్స్ వాడు చూసుకుంటాడు. అది పేరెంటింగ్ అంటే పిల్లవాడికి ఆ వయసులో వాడికి జ్ఞానాన్ని మీరు ట్రై చేయొద్దు. వాడికి జ్ఞానం రాదు అడికి. అది అందు గురించే కదండి వాడి కిడ్ అంటారో చిల్డ్రన్ ఎందుకంటారో. వాడికి ఆ వయసులో ఏది మంచి ఏది చెడు తెలియదు, కానీ నీకు తెలుసు కదా. నువ్వెందుకు పెద్ద 72 inches టీవీ పెట్టావు ఇంట్లో? పొద్దున్న మొదలు పెట్టిన కానీ 72 inches టీవీలో పెట్టి హోమ్ థియేటర్ ఎందుకు పెట్టావు నువ్వు అసలు ఇంట్లో? హోమ్ థియేటర్ ఎందుకు పెట్టాలి? లేదా చుట్టాలు వచ్చారు దానికి ఒక టైం, లేకపోతే ఎక్కడికో బయటికి వెళ్ళాలి, లేకపోతే ఎగ్జామ్స్ మార్చిలో ఉంటే ఫిబ్రవరిలో టూర్ వేస్తావు, పిల్లవాడిని వేస్తావు, సంక్రాంతికి ఊరు వెళ్తావు, నువ్వు వెళ్ళొద్దని కాదండి నా ఉద్దేశం. అంటే నీకు ఒక క్లారిటీ
లేనప్పుడు పేరెంట్కి క్లారిటీ లేకుండా నువ్వు ఏది సాక్రిఫై చేయకుండా, ఇప్పుడు తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులైనా నా తల్లిదండ్రులైనా ఆ రోజుల్లో సాక్రిఫై చేశారండి. అది నేను ఏది సాక్రిఫై చేయను, నేనేదో ఉండాలి, డబ్బులు ఇస్తే సాక్రిఫై కాదు, డబ్బులు ఇవ్వడం వల్ల సాక్రిఫై చేసినట్టు కాదు, లేకపోతే మంచి స్కూల్లో ఇస్తే మీరేమి గొప్ప తండ్రి ఎవరో, లేకపోతే మీరు రోజు కారులో తిప్పితే గొప్ప తండ్రి ఎవరో, లేకపోతే మీరు ఫారెన్ కంట్రీ తీసుకెళ్తే గొప్ప తండ్రి ఎవరో. ఇవి కాకుండా మీరు ఎంత క్వాలిటీ టైంని మీరు స్పెండ్ చేయగలుగుతున్నారో, మీరు ఎంత రిఫరెన్స్ కింద మీరు ఉండగలుగుతున్నారో, మీరు కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని చూసి నేర్చుకుంటాడు కదా. సో డెఫినెట్గా తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి. ఎందుకంటే చిన్నపిల్లవాడిని మారమని అంటానికి మీకు హక్కు లేదు, వాడు మారడాడు, చిన్నపిల్లవాడు, వాడిని మారమని మీరెవరు చెప్తాకి? ఈ వయసు వచ్చి మీరు మారలేదు కదా, ఆ వయసు ఉన్న ఆడిని మారమని చెప్పడానికి మనం ఎవరు? సో డెఫినెట్గా తల్లిదండ్రుల్లోనే మార్పు రావాలి. డెఫినెట్గా టీచర్ మీద వేసేసో, పక్కింటోడి మీద వేసేసో, లేకపోతే పెళ్ళమేమో మొగుడిని నువ్వు చూసుకో, నేనేంటి నీ కొడుకు నువ్వు చూసుకోవాలని చెప్పేసి మొగుడి పిల్లలు దెబ్బలాడుకోవడం కానివ్వండి, ఇలాంటి అట్మాస్ఫియర్ డెఫినెట్గా ఇంట్లో ఉండకూడదు. డెఫినెట్గా చాలా వరకు అంటే నేనేమంటానంటేనంటే 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏదైతే 5 years ఉందో చాలా క్రూషియల్ పీరియడ్. ఆ పీరియడ్లో డెఫినెట్గా మీరు సాక్రిఫై చేయవలసినటువంటి అవసరం ఉంది. అవసరమైతే చాలా మంది మదర్స్ జాబులు కూడా మానేస్తున్నారు. నేను కూడా మానేయమని చెప్తాను కూడా, ఓకే, ఆన్ ది స్క్రీన్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆ టైంలో డెఫినెట్గా తర్వాత 10th అయిన తర్వాత గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన తర్వాత మీరు ఖాళీగానే చేసి పని లేదు పాట లేదు, ఇంట్లో కూర్చొని జాబ్ చేసుకుంటారా, మీరు వ్యాపారం చేసుకుంటారా, అడిగి నాదుడే లేదు మిమ్మల్ని. మీతో మాట్లాడమన్నాడు మాట్లాడు, నాన్న నేను బిజీగా ఉన్నాను, అమ్మ నేను బిజీగా ఉన్నాను, చదువుకుంటాను. ఇప్పుడు మా అబ్బాయి యూఎస్ వెళ్ళాడు, ఏదో చదువుకుంటున్నాడు మెడికల్, నేను 4 రోజులుగా 5 రోజులుగా మాట్లాడతా. ఇప్పుడు నేను చేసే పనే ఉంది అది. ఇప్పుడు నేనేం చేద్దామన్నా నేను చేయలేను కదా. చేయగలిగి వయసు ఆ టైంలో ఏదైతే ఉందో ఆ టైంలో అవసరమైతే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ జాబ్ చేసినట్లయితే వీలున్నంత వరకు కూడా మీరు జాబ్ని తగ్గించుకుని కొంత టైంని కానీ పిల్లలకి స్పెండ్ చేసి మీరు నేర్చుకుని చదువు చెప్పండి. టీచర్ చెప్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ రోజులు పోయినాయి. ఎందుకు పనికి రాకపోతే టీచింగ్ ఫీల్డ్కి వస్తున్నారు ఇప్పుడు జనాలు, అది ఒకప్పుడు వేరు. సో అందువల్ల ఏంటంటే టీచర్ దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దయచేసి మీరు నేర్చుకుని చెప్తూ మీరు ఒక మార్గదర్శి కింద ఉంటూ వీలున్నంత వరకు సోషల్గా ఇంట్లో మీరు ల్యాప్టాప్ పెట్టి లేకపోతే మొబైల్ పెట్టి లేకపోతే టెక్నాలజీ గురించి ఆడుతూ మాట్లాడి లేకపోతే రోబోట్స్ గురించి మాట్లాడి ఇలాంటి టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ ఆ వయసులో మీరు మాట్లాడకూడదు. దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అడిగి, కొత్త యాపిల్ ఫోన్ కొంటాను నాన్న, నువ్వు ఇది పాస్ అయితే, లేకపోతే 10th క్లాస్ పాస్ అయితే నీకు మోటార్ సైకిల్ ఇస్తాను నాన్న, ఇలాంటి పనులు చేయకూడదండి. అందుకనే ఎవ్రీ 4 minutesకి యాక్సిడెంట్లో ఒక్కొక్కటి చచ్చిపోతున్నాడు. ఆ చచ్చిపోయిన వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ యూత్ అండి. వీళ్ళ తల్లిదండ్రులు అంటే భరించలేగానే పాస్ అయితే మోటార్ సైకిల్ కొనిస్తానని చెప్పి మోటార్ సైకిల్ కొనివ్వడం, ఇలాంటి ఏదైతే ఈ యొక్క నెగోషియేషనో లేదా బార్గైనింగో లేదా బ్లాక్మెయిలింగో థ్రెటనింగో సిస్టమ్ ఏదైతే ఉందో అది ఉండకూడదు. డెఫినెట్గా కొంచెం కటువుగా ఉండాలి. ఆ కటువుగా అలవాటు చేస్తే వాడు ఫిక్స్ అయిపోతాడు. ఏమని మా నాన్న ఎలాగా హార్డ్ డే, ఆ వాల్యూ వాడు ఎప్పుడు తెలుసుకుంటాడంటే గ్రాడ్యుయేషన్లో తెలుసుకుంటాడు. అది మా నాన్న నిజంగా ఆ రోజు నన్ను ఆ విధంగా చేశాడు కాబట్టే, అంత కఠినంగా నన్ను పెంచాడు కాబట్టే, ఆ వాల్యూస్ నాకు ఇచ్చాడు కాబట్టే ఈ రోజు నేను బ్రతకగలిగానన్న విషయం తెలిసి వస్తుంది. మీరు వెయిట్ చేయండి, అది వెయిట్ చేయండి. ఇప్పుడు నిన్న తీసుకోండి, ఇప్పుడు మీరు భరించండి తండ్రిగా. ఆ రోజు వాడు మిమ్మల్ని మెచ్చుకుని మీరు చనిపోయిన తర్వాతనే మెచ్చుకుంటాడు. ఆ రోజు మా తండ్రి ఇలా చేశాడు కాబట్టే నేను ఈ రోజున ఇలా ఉన్నాను, అంత కఠినంగా ఉన్నాడు కాబట్టి అన్న తెలుసుకుని రోజు ప్రతి ఓడికి వస్తుంది కాబట్టి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మీరు డెఫినెట్గా హార్డ్గా ఉండండి. డోంట్ షో ద ఎనీ సింపతి టువర్డ్స్. మీరు ఏదో సరిగ్గా ఫుడ్ తినట్లేదు, మంచి ఫుడ్ తినలేదు, ఆటలాడుకోవట్లేదు, వేరే ఆటల మీద సింపతి చూపించండి, పిల్లవాడి మీద ప్రేమ చూపించండి, ఎత్తుకోండి, ముద్దులాడండి తప్ప మీరు కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఏదైతే వచ్చిందో ఆ టైంలో డెఫినెట్గా మీరు హార్డ్గా ఉండాలి. ఎందుకంటే మనం ఉండేది ఇండియాలో, ఇట్స్ కాంపిటేటివ్ వరల్డ్ ఇది. సో డెఫినెట్గా మీకు అది కొంత కఠినంగా ఉంటేనే బెటర్ నా ఒపీనియన్. అది బ్యాలెన్స్డ్గా ఉండాలి, అన్ని ఆస్పెక్ట్స్లో ఉండమని కాదు నా ఉద్దేశం, బట్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు కూడా డెఫినెట్గా మీరు కఠినంగా ఉండాలి.